యెషయా గ్రంథం 33వ అధ్యాయంలో ఆ మాట మనం ధ్యానం చేస్తున్నాం కదా. అదే 16వ వచనంలో తప్పక అతనికి ఏం దొరుకుతుందట? ఆహారం దొరుకును, అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును. ఒకసారి మీ ప్రక్క వైపు తిరగండి, అందరూ ఒకసారి షేక్ హ్యాండ్ ఇవ్వండి. అందరూ తిరగాలి. అక్కడ వాళ్ళు ఎవరో స్పందించలేదు అన్నమాట. ప్రక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చారా? నేను చెప్పిన మాట చెప్పండి, మీ నీళ్లు మీకు ఉన్నాయి అని చెప్పండి. ఎస్, దట్స్ ట్రూ, దట్స్ వాట్ ద బైబిల్ సేస్. మీ నీళ్లు మీకు శాశ్వతంగా ఉన్నాయి. ఏంటి నీళ్లు? కొబ్బరి నీళ్ళ. ఎవరో కొబ్బరి నీళ్ళు అంటున్నారు, ఉదయం లేచి తాగేస్తున్నారు 2 బోండాలు. పోన్లేండి, మంచిదే. ఉదయాన్నే లేచేట 2 బోండాలు కొబ్బరి నీళ్ళు తాగితే చాలా ఆరోగ్యం ఉంటుందని ఎక్కడో చూశాను. నేను డాక్టర్ని కాదు కాబట్టి ఇవన్నీ కొంచెం గట్టిగా చెప్పలేకపోతున్నాను. కొబ్బరి నీళ్ళు తాగితే బాగుంటుందని కొంతమంది మీ నీళ్ళు మీకున్నాయంటే కొబ్బరి నీళ్ళు అంటున్నారు. ఏంటి నీళ్ళు? అతని నీళ్ళు అతనికి ఉంటాయి అనగా ఇట్ టాక్స్ అబౌట్ సాటిస్ఫాక్షన్. దాహంగా ఉన్నప్పుడు నీళ్లు తాగినప్పుడు మనకేముంటుంది చెప్పండి? సంతృప్తి ఉంటుంది. ఎండాకాలంలో బాగా ఎండలో నడుచుకుంటూ వెళ్తున్నాం, నాలుక అంటుకట్టుబడిపోయింది, ఇంక నీళ్లు లేక పరిస్థితుల్లో ఎవరైనా ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చారనుకోండి, ఎలా ఉంటుంది? సేద తీర్చడం అంటారు చూసారా, రిఫ్రెష్మెంట్ అంటారు చూసారా, అలాంటి పరిస్థితులు మన జీవితంలో ఉంటాయి. నేను సేవా ప్రారంభంలో ఒకసారి చట్లవాడ అనే ప్రాంతానికి దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళాం. నేను, నాతో పాటు కొంతమంది యవ్వన సమాజం. యంగ్ హోలీ టీమ్ స్టార్ట్ చేసి మొన్న 4వ తారీఖు 21 సంవత్సరాలు అయింది. చాలా 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 గొప్ప కార్యాలు ప్రభు యంగ్ హోలీ టీమ్ ద్వారా చేస్తున్నారు కూడా. ఆ సందర్భంలో వైఎస్సీ స్టార్ట్ చేసిన తర్వాత అనేక కొండల్లో కోణల్లో దేవుని వాక్యం చెప్పడానికి వెళ్తున్నప్పుడు చట్లవాడ అనే ప్రాంతంలో 3 రోజుల సభలో, ఆ సభలకు మేము వెళ్ళాలి. మన చర్చ్లో మన సంఘ పెద్దలు విక్టరీ గారు ఉన్నారు. వారు 2 రోజులు మాకన్నా ముందుగా వెళ్ళి అక్కడ ఏర్పాట్లన్నీ చూసుకుంటాను, మీరు పలానా సమయం పలానా బస్సు ఎక్కేసి వచ్చేసేయండి. ఆ బస్సు మిమ్మల్ని మారేడుమిల్లి నుంచి కొంచెం దూరం తీసుకొచ్చిన తర్వాత హైవేలో దింపేస్తారు. అక్కడ నుంచి కొంచెం మీరు కొండెక్కి రావాలి, కొంచెం కష్టంగానే ఉంటుందంటే, అంకుల్ మీరు వెళ్ళండి, మేమందరం యూత్, కొండ ఎక్కడం మాకు ఏమైనా కష్టం అనుకున్నారా, మీరు అక్కడ ఉండండి గ్రామంలో, మేము వచ్చేస్తాం కరెక్ట్ మీటింగ్ టైంకి అని చెప్పి మేము ఆయనకి చెప్పేశాం. ఆయన వెళ్ళిపోయారు. ఆ తర్వాత మేము మారేడుమిల్లి బస్సు ఎక్కాం. ఇప్పుడంటే హైవే చక్కగా పడిపోయి 2-2.5 గంటలు వెళ్ళిపోవచ్చు, కానీ అప్పుడు ఖచ్చితంగా 4 గంటలు పట్టేది మారేడుమిల్లి వెళ్ళాలంటే. అలా వెళ్ళి బస్సు దిగిన తర్వాత బ్యాగులన్నీ వేసుకుని కొండ ఎక్కుతున్నాం. సగం కూడా ఎక్కలేదు, మొత్తం డ్రైన్ అవుట్ అయిపోయాం. శక్తి లేదు, బలం లేదు. ఒకళ్ళొకళ్ళు చూసుకున్నాం. బాబు యూత్ అన్నాం కదా, ఏంటి పరిస్థితి అంటే, కొండలు ఎక్కడం అంటే మరి చిన్న విషయం, ఆ ట్రెక్కింగ్ అనేది చిన్న విషయం కాదు కదా, అలవాటు ఉండాలి బాగా. సరే ఏదోలాగా శక్తి తెచ్చుకుని ఎక్కుతున్నాం, కానీ ఒకరిని చూసి ఒకళ్ళు ఇంకా నీరసపడిపోతున్నారు. ఇద్దరు ఆల్రెడీ 2 రాళ్ళు చూసుకుని దాని మీద కూర్చుండిపోయారు. అన్నం మీరు వెళ్ళిపోవడం వెనకాల వస్తాను. వెనకాల ఎలా అవుతాయి? ఇది అంతా అడివి, ఏమన్నా తీసుకుని పోతారు, ఎవరు రెస్పాన్సిబిలిటీ? మీ ఫ్యామిలీకి నేనేం చెప్పాలి? వెళ్తే అందరూ కలిసి వెళ్దాం, నేను కూడా కూర్చున్నా. మా పరిస్థితి ఎలా ఉందంటే, చేతుల్లో వాటర్ బాటిల్ లేవు, తినడానికి ఏమీ లేవు, ఒక కొండ దాటి వెళ్ళిపోవడమే కదా అనుకున్నాం. ఈ లోపల మా గురించి, మా సత్తా గురించి ఆయనకి తెలుసు కాబట్టి వచ్చేస్తామన్నా కూడా మా మాట నమ్మకుండా విక్టరీ గారు 2 బాటిల్ వాటరు, టీ, రస్కులు, బిస్కెట్లు, ఆ తర్వాత బ్రెడ్లు ఇవన్నీ పట్టుకొని ఆయన వస్తూ ఉంటే మా పరిస్థితి ఎలా ఉందో తెలుసా? పరమ నుండి దిగి వస్తున్న గాబ్రియల్ గారిలోకి ఉన్నారు ఆయన. మాకు మామూలు ఆనందం కాదు, ప్రాణాలు లేచి వచ్చేస్తున్నాయి. వెంటనే ముందు వాటర్ తాగాం, తర్వాత టీ తాగాం, తర్వాత బ్రెడ్ తిని, అంకుల్ ఇప్పుడు వెళ్దాం పోదండి అన్నా. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? సేద తీరడం అంటే చిన్న విషయం కాదు. వెన్ యు ఆర్ ఇన్ ఎ నీడ్, వెన్ యూ గెట్ ఏ వాటర్ ఆర్ సంథింగ్ టు డ్రింక్, ఇట్ రిఫ్రెషెస్ యువర్ సోల్. అతని నీళ్ళు అతనికి ఉంటాయి, దప్పిక లేదు. అదే విషయాన్ని దేవుడు సమరస్థితితో చెప్పి, ఈ నీళ్లు త్రాగే ప్రతి ఒక్కడు మరలా ఏమవుతాడో? దప్పిక ఉంటాడు. హి వాస్ టాకింగ్ అబౌట్ ది వరల్డ్లీ వాటర్. లోకం నిన్ను సంతృప్తి పరచాలని ప్రయత్నం చేస్తుంది, కానీ మరలా నీకు దప్పిక అవుతూనే ఉంటుంది. బట్ when you receive me as your savior, when you take me into your life, you will never become thirsty. నువ్వు మరలా దప్పిగొనవు. నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎన్నడూనో దప్పిగొనడని యేసయ్య చెప్పాడు. సమరయ స్త్రీ ఒకలాంటి పాపదాహంతో ప్రతిరోజు ఆ బావి దగ్గరికి వస్తుంది. వాస్తవానికి నీళ్లు తోడుకోవాలని కాదు,
ఆమెకున్న దాహం వేరు, ఆమెకున్న పాప దాహం వేరు. కానీ దేవుడు ఆమెను ఎప్పుడైతే ఆ పరిస్థితిలో తీసుకొచ్చారో, ఆయన జీవజలాన్ని ఇచ్చారో, కొండను వదిలిపెట్టి గ్రామంలోకి ఏం చేసిందట? ఊర్లోకి వెళ్ళింది. She ran towards the village and proclaimed, Is he not the Messiah? Is he not the Christ that we are waiting? మనం కనిపెడుతున్న మెస్సయా ఈయన కాదా? నేను చేసినవన్నీ నాతో చెప్పిన మెస్సయా ఈయన కాడా? సమరయ స్త్రీ యొక్క దాహాన్ని దేవుడు తీర్చాడు. అప్పటి నుండి ఆమెలో ఉన్న ఒక దాహం ఏంటో తెలుసా? ఆత్మల సంపాదన అనే దాహంలోకి వచ్చింది. దేవుని బిడ్డలారా, పాపం ఎప్పుడు కూడా మనిషికి సంపూర్ణమైన సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. ఒక ఎండ మావులు ఏ విధంగా అయితే దూరంగా నీళ్లు ఉన్నట్టు కనబడతాయో, పాపం కూడా అలాంటిదే. కానీ దేవుడిచ్చే జీవజలాన్ని మనం స్వీకరించినప్పుడు ఆ నీళ్ళు ఎప్పుడూ మనకు ఉంటాయి, మన దాహాన్ని తీర్చేదే. ఒక్కసారి యేసయ్యను మన జీవితాలకు ఆహ్వానిస్తే, ఆయనకు మన జీవితాలు కనెక్ట్ చేయగలిగితే, ఇక లోకంలో దేనికోసం కూడా మనం పరిగెత్తాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ దేవుడు మనకి ఇస్తాడు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఈ మాటలు ఇంకొంచెం మనం ఆలోచన చేస్తే, నీళ్లు అన్న ఆ మాటను లేఖనాల్లో నూతన నిబంధనలో ప్రాముఖ్యంగా 2 ప్రధానమైన అంశాలకు వాడారు. 2 ప్రధానమైన అంశాలకు సాదృశ్యం. ఒకటి నీళ్లు దేవుని వాక్యానికి సాదృశ్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం మనం చదివితే, వాక్యం అనే ఉదక స్నానము చేత అనే మాట అక్కడ వాడాడు. ఉదకము అంటే నీళ్లు, వాక్యం అనే ఉదక స్నానము అనే మాట అంటే వాక్యాన్ని నీటితో పోల్చారు. మనకు దాహాన్ని తీర్చగలిగే నీరు దేవుని వాక్యం. సో whenever you sit in the presence of God like this, whenever you come to the house of God to hear God's word, దేవుని వాక్యము నీ దాహాన్ని ఏం చేస్తుంది? తీరుస్తుంది, సంతృప్తినిస్తుంది, సమృద్ధినిస్తుంది. అందును బట్టి నీ యొద్ద జీవపు ఊట కలదు అని కీర్తనకారుడు అన్న కారణం ఏంటో తెలుసా? ఆయన ఆనంద ప్రవాహములోనిది వారు ఏం చేస్తున్నారు? త్రాగుతున్నారు. ఏం త్రాగుతున్నారు క్రైస్తవులంటే? ఆనంద ప్రవాహం అన్నాడు ఇది. అంతేగాని బ్రాందీ, విస్కీ, రమ్ము, జిన్ను కాదు ఇది. కొంతమంది ఇప్పుడు బాగా ట్రెండ్ ఎక్కువైపోతుంది, త్రాగుబోతులు పెరిగిపోతున్నారు ఈ రోజుల్లో. క్షమించండి ఇలా అంటున్నానని ఆడవాళ్ళు కూడా ఎక్కువ తాగుతున్నారంట ఈ రోజుల్లో. ఎందుకోసం అంటే ఇంకా ఆ త్రాగుడికి ఆడ మగ చిన్న పెద్ద తేడాలు కనబట్టలేదు ప్రతి చిన్నదానికి. ఎందుకే తాగుతున్నావు? బాగా ఆనందంగా ఉన్నాను సార్, సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఎందుకే తాగుతున్నావు? బాగా కష్టం ఉందండి, మర్చిపోవడం తాగుతున్నానండి. అంటే నీకు ఆనందం వచ్చినా తాగేయడమే, బాధ వచ్చినా తాగేయడమే. ఆఖరికి ఏమవుతుందంటే ఆరోగ్యం పాడైపోవట్లే, లివర్ పాడైపోవట్లేదా? త్రాగుబోతులు ఎవరైనా ఉంటే జాగ్రత్త వినండి. మీ లివర్ పాడైపోతే జాగ్రత్త సుమా. ఆ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే చాలా కష్టం. మంచి ఆరోగ్యాన్ని పాడు చేసుకుని మరలా హాస్పిటల్ చుట్టూ పరిగెత్తకండి. సరదా కోసం మొదలుపెట్టి, ఏదో బాధలు మర్చిపోతానని మొదలుపెట్టి, త్రాగడం మొదలుపెట్టి, ఆఖరికి వ్యసనాక్రాంతుడు అయిపోయి వ్యసనాల బారిన పడి హాస్పిటల్ చుట్టూ తిరగడం కన్నా మానే అడుగు దేవుడిని. దేవుడు నీకు విడుదల ఇస్తాడు, అసహ్యాన్ని పుట్టిస్తాడు ఆయన. అది ఏదైనా కావచ్చు. త్రాగుబోతులు ఎక్కువ పెరిగిపోతున్న రోజులు ఇవి. స్టైల్గా తాగేవాళ్ళు ఇష్టానుసారంగా. జాగ్రత్త సుమ. త్రాగి వాహనాలు నడిపి చాలామంది యాక్సిడెంట్లు పాలైపోతున్నారు. త్రాగి ఇంటికి వచ్చి భార్యను కొట్టడం, పిల్లల్ని కొట్టడం, ఆ జీవితాలన్నీ పాడు చేస్తున్నారు. తర్వాత తరాల జీవితాలన్నీ పాడు చేసే పరిస్థితులు చాలా మందిలో కనబడుతున్నాయి. బైబిల్ సెలవిస్తూ ఉంది, నీ దాహము తీర్చబడుతుంది. ఆనంద ప్రవాహము దేవుని సన్నిధిలో. ఇట్స్ ఎ స్ట్రీమ్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ జాయ్. దేవుని యొక్క జీవపోటు ఉంది. ఈ జీవంలో, ఈ ఆనంద ప్రవాహంలో మనకు నిజమైన సంతృప్తి ఉంది, నిజమైన సమృద్ధి ఉంది. అదే బైబిల్ సెలవిస్తున్న మాట. అతని నీళ్ళు అతనికి ఉన్నాయి. నీళ్లు అనగా దేవుని వాక్యం. రెండోది, నీరు పరిశుద్ధాత్మకు సాదృశ్యమైనది. వెన్ యూ స్టాండ్ ఇన్ స్పిరిచువల్ ఎలివేషన్, హైయెస్ట్ పొజిషన్స్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్, యూ షల్ బి గైడెడ్ బై హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, ఆయన యొక్క ప్రాంప్టింగ్ నీ జీవితంలో ఉంటుంది. దేవుడిని నడిపిస్తాడు తన చిత్తానుసారంగా. తన మహిమ కొరకు దేవుడిని స్థిరపరిచే దేవుడు ఆయన. నీళ్లు పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నాయి. అలాంటి అనుభవంలోకి రావాలని దేవుడు కోరుతున్నాడు. ఇక్కడ ఇంకో మాట కూడా నేను చెప్తాను, జాగ్రత్త వినండి. ఇక్కడ ఈ పర్టికులర్ వాక్య భాగంలో ఇంతకుముందు మనం ధ్యానం చేసాం కదా, పర్వతములోని శిలలు అనే మాట చదివాం కదా. ఆ శిల అన్న చోట ఇంగ్లీష్ బైబిల్లో రాక్ అనే పదం, మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్లేషన్స్ అనే రాక్ అనే పదం వాడారు. దానికి హిబ్రూలో ఏ పదం వాడారా అని చూస్తే సెలా అనే మాట ఉంది. చెప్పండి, ఏ మాట అది? సెలా. బ్లెస్సీ గారి పేరు మీలో చాలా తెలుసు. ఇప్పుడు అందరూ బ్లెస్సీ వెస్లీ గారు అంటున్నారు, కానీ వాస్తవానికి ఆమె పేరు బ్లెస్సీ సెలా. సెలా అనే మాటకు 3 అర్థాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఒకటి, ప్రైజ్, దేవుని స్తుతించుట అని అర్థం. సెలా అనే మాటకు అర్థం ఏంటి?
దేవుని స్తుతించడానికి. రెండవది సెలా అనే మాటకు మెడిటేషన్ లేదా మెడిటేట్ అపాన్ గాడ్స్ వర్డ్. అక్కడ ఆగి ఆ వచనాలు ధ్యానం చేయమని బైబిల్లో అక్కడక్కడ సెలా అనే మాట మీరు చూస్తారు. మెడిటేట్ అపాన్ దిస్ వర్డ్ అని అర్థం, ఆ పదం అక్కడ వాడతారు. మూడవది సెలా అనే మాటకు రాక్ అని అర్థం, ఒక రాయి అని అర్థం. ఇశ్రాయేలు ప్రజలు అరణ్య యాత్రలో వస్తున్నప్పుడు ఒక చోటకు వచ్చేసారు. ఆ ప్రాంతం పేరు రెఫీదీం. రెఫీదీం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి నీళ్లు లేవు. నీళ్లు లేకపోతే ఎక్కడి నుంచి రావాలి నీళ్ళు? ఇప్పుడు వారేమో ఉన్నది అరణ్య యాత్రలో ఉన్నారు, కొన్ని లక్షల మంది జనాంగం, వాళ్ళందరికీ నీళ్లు కావాలి. వెంటనే వాళ్ళు సనగడం ప్రారంభించారు, మాకు నీళ్లు లేవు, మాకు నీళ్ళు లేవు అని సనుగుతూ ఉంటే దేవుని దగ్గరికి వచ్చాడు మోషే. లార్డ్, వాట్ షుడ్ ఐ డూ? ఇంతమందికి నీళ్లు కావాలంటే ఎలా? ఒక్కొక్కరికి కనీసం ఒక 1/2 లీటర్ వాటర్ ఇచ్చినా కానీ 20 లక్షల మంది జనాంగానికి నీళ్లు కావాలంటే 10 లక్షల లీటర్లు కావాలి. ఎక్కడి నుంచి రావాలి అంత నీళ్లు? 10 లక్షల లీటర్ల నీళ్లు, అది కూడా ఒక్కసారి తాగడానికి అంత నీరు ఎక్కడి నుంచి తీసుకురామంటావు ప్రభువా? దేవుడు అన్నాడు, మోషే నువ్వేం కంగారు పడకు, లుక్ ఎట్ దట్ రాక్. ఆ సెలా అనే మాట అక్కడ కూడా వాడారు. హిబ్రూలో ఎక్సోడస్ చాప్టర్ 17లో ఉన్న ఆ సందర్భంలో ఆ రాయి చూడు అన్నాడు కదా, ఆ రాయికి సెలా అనే హిబ్రూ పదం అక్కడ వాడబడింది. మరలా దాన్ని చూసి ఆ రాతిని ఏం చేయమన్నాడు? కొట్టు అన్నాడు. ఆ బండను కొట్టు అన్నాడు. ఎప్పుడైతే మోషే ఆ బండను కొట్టాడో చెప్పండి, లక్షలాది మందికి ఏమొచ్చింది చెప్పండి? నీళ్ళు వచ్చాయి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బండల్లోంచి దేవుడు ఏమి ఇచ్చాడు? నీళ్ళు ఇచ్చాడు. ఇప్పుడు ఈ కనెక్షన్ మీరు చూడండి. ఇక్కడ మనం చదువుకున్న యెషయా గ్రంథం 33వ అధ్యాయంలో పర్వతములోని శిలలు అతని కోట ఎగుతాయి, అతని నీళ్లు అతనికి ఉన్నాయంటే అర్థం ఏంటంటే ఒక్కొక్క బండలోంచి దేవుడు నీళ్లు మనకు రప్పించగలని సామర్థ్యం కలిగిన వాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అనగా when you stand in the high position or standing in the spiritual elevation, నీ నీళ్లు నీకు ఉంటాయి. అనగా నీకు ఏ కొరత లేదు, సమృద్ధి ఉంది, సంతృప్తిని దేవుడు నీకు ఇస్తాడని లేఖనాలు సెలవిచ్చాయి. ఆ తర్వాత మరలా కాదేశ్ అనే ప్రాంతంకి వచ్చినప్పుడు కూడా అదే సిమిలర్ ప్రాబ్లం వచ్చింది. ఈసారి దేవుడు అన్నాడు, మోషే ఆ బండతో నువ్వేం చేయి, మాట్లాడు చాలు, ఇంక నువ్వు కొట్టక్కర్లా, రెండోసారి అక్కర్లా. ఫస్ట్ టైం అక్కడ కొట్టావు కదా నిర్గమకాండం 17వ అధ్యాయంలో, ఇప్పుడు సంఖ్యాకాండం 20వ అధ్యాయం దగ్గరికి వచ్చాం కదా, ఇంక నువ్వు కొట్టక్కర్లా, మాట్లాడు చాలు, నీళ్ళు వస్తాయి అనగానే మోషే గారు కొంచెం ఏం చేశారు చెప్పండి? అత్యుత్సాహం ప్రదర్శించి, సేవకుడే గొప్పవాడే కాదట్లేదు, భూమి మీద ఉన్నవారు అందరిలో మిక్కిలి సాత్వికుడే, గ్రేటెస్ట్ లీడరే, దేవునితో ముఖాముఖిగా మాట్లాడినవాడే. కానీ ఆ పర్టికులర్ టైంకి వచ్చేసరికి మరి దేవుని మాట ఎందుకు వినలేదో తెలియదు. మాట్లాడు అంటే వెళ్ళి ఏం చేశారు చెప్పండి? ఆ బండనే కొట్టాడట. దేవునికి బాధ అనిపించింది. అరే మోషే, ఎవరైనా ఈ పని చేసి ఉంటే నేను వేరేలో అనుకున్నా, కానీ నువ్వు నాకు ఇంత దగ్గరగా ఉండి నా మాట వినలేదు. నువ్వు చూడు, మాట్లాడంటే కొడతావు కదా, సరే ఇప్పటికీ ఈ పని కానీ ఇద్దాం, వారికి వాటర్ ఇచ్చేద్దాం, నీళ్ళు ఇద్దాం, కానీ నీ పని తర్వాత చూస్తారన్నాడు. ఆ చూడడమే మోషే కనాన్ దేశంలోకి ఏం చేయలేదు, అడుగు పెట్టలేడు. బతిమాలేసాడు దేవుణ్ణి, కాళ్ళు పట్టేసుకుని, ప్రభువా ఒక్కసారి నాయన వీళ్ళందరిని ఇక్కడ వదిలేద్దాం ప్రభువా, నేను ఒక్కసారి అలా వెళ్ళి కాళ్ళు పెట్టి వచ్చేస్తాను ఆయన, ప్లీజ్ అలవ్ మీ అంటే దేవుడు అన్నాడు, సారీ మోషే, అడగద్దులే, ఇంకది అవ్వదు. ఇంకా మోషే మాట్లాడు అంటే కొట్టాడు బండనే. దేవుడు కొంచెం దాన్ని సీరియస్గా తీసుకున్నాడు. అయితే గమనించండి ప్రియులారా, ఆ బండ మాత్రం అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏమి ఇచ్చింది చెప్పండి? నీళ్ళు ఇచ్చింది. ఆ బండ ఎవరు చెప్పండి? గట్టిగా చెప్పండి, ఆ బండ ఎవరు? మన ప్రభువుని యేసయ్య. హీ ఈజ్ అవర్ స్పిరిచువల్ రాక్ దట్ సాటిస్ఫైస్ అవర్ లైఫ్స్. మనకై చీల్చబడిన మహిమా బండ క్రీస్తే, మనకై చీల్చబడిన మహిమా బండ క్రీస్తే. చెప్పండి, ఈ బండ మన కోసం ఏమైపోయిందంట? చీలిపోయింది. కల్వరి శిలువలో యేసయ్య మన కోసం చీలిపోవడం ద్వారా, ఆయన తన ప్రాణాన్ని మన కోసం అర్పించడం ద్వారా, సిలువలో మన కోసం గాయపరచడం వలన తన దేహాన్ని నెత్తుటి చాల వలె తన దేహం అంతా కూడా అయిపోయినా కూడా యేసు ప్రభు మనందరినీ ప్రేమించి తన ప్రాణం అర్పించారు. మన కోసం చీల్చబడిన బండ క్రీస్తు ప్రభు. సిలువ దగ్గర ఉన్నవాడికి లోక సంబంధ దాహం లేదు. హల్లెలూయా. వారు సంతృప్తి పొందుతున్నారు. అతని నీళ్లు అతనికి ఉన్నాయా? నీ నీళ్ళు నీకు ఉన్నాయా? ఈ ఎండాకాలం కదండి వెస్లీ గారు, నీళ్ళ కొర చాలా ఎక్కువ ఉందండి. ద బైబిల్ ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ వాటర్, ఇట్స్ ఎ స్పిరిచువల్ వాటర్. ఆత్మ సంబంధమైన నీళ్ళు పుష్కలంగా నీ దగ్గర నీళ్లు ఉంటే
ఆ నీటి నువ్వు ఆస్వాదించగలిగితే, ఆ నీటి నువ్వు పొందుకోగలిగితే నీ జీవితంలో అసంతృప్తి లేదు, యావగింపు లేదు, అసహ్యం లేదు. నేను ఎందుకు బతుకుతున్నానంటే అన్న ప్రశ్న నీలోంచి రాదు. ఎందుకోసం అంటే నీ జీవితం అనుదినము ఏమవుతుంటుంది చెప్పండి, సంతృప్తిలో నడిపించబడుతూ ఉంటుంది.